బన్నీ నిర్ణయం కరెక్ట్ అని రుజువైనట్లే. 'పుష్ప టు ది రూల్' షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు అట్లీ, బన్నీతో ప్రాజెక్ట్ లాక్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించినట్లు టాక్ వచ్చింది. టీమ్‌తో కలిసి స్టోరీ డిస్కషన్ చేస్తున్న ఫోటో ఒకటి అట్లీ భార్య ప్రియా ఓసారి షేర్ చేయడంతో నిజమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఫ్యాన్స్ భావించారు. షారుఖ్ ఖాన్‌కి 'జవాన్' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనందంలో అట్లీ ఆ టైంలో మామూలు దూకుడుగా లేడు. ఏమైందో గానీ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేకుండా అంతా గప్చుప్ అయింది. ఏమైందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తే స్టోరీ పరంగా అట్లీ చెప్పిన నరేషన్ బన్నీకి సంతృప్తిపరచలేదనే మాట అంతర్గతంగా వినిపించింది. ఇదంతా లోపల జరిగింది కాబట్టి ఎలాంటి అధికారిక ముద్ర లేదు. కట్ చేస్తే ఇప్పుడు 'బేబీ జాన్' బాలీవుడ్ ఆల్ టైమ్ ఫ్లాప్స్‌లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. పేరుకి దర్శకుడు ఖలీజ్ అయినప్పటికీ కర్త, కర్మ, క్రియ, నిర్మాతగా సర్వం చూసుకుంది అట్లీనే. ఎందుకంటే 'తేరీ' రీమేక్ కాబట్టి. వరుణ్ ధావన్ సూపర్ స్టార్ అవుతాడనే పెద్ద స్టేట్మెంట్ కూడా అట్లీ ఇచ్చాడు. తీరా చూస్తే 'బేబీ జాన్' నిరాశపరిచింది. నిజానికి అట్లీ గతంలో తీసిన సినిమాల కంటెంట్ మీద విమర్శలున్నాయి. అవి కమర్షియల్‌గా సక్సెస్ కావడంతో మార్కెట్ పెరిగింది. 'గ్రాండియర్ పూత'లో చాలా రొటీన్ కంటెంట్. గతంలో వచ్చిన కథలే మళ్లీ తీస్తాడనే కామెంట్‌ని అంత సులభంగా కొట్టి పారేయలేం. శంకర్ ముద్ర తన మీద బలంగా ఉంది. సో 'పుష్ప'తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ని కాపాడుకునే ప్రయత్నంలో బన్నీ రాజీ పడడం లేదు. అందుకే అట్లీని గుడ్డిగా నమ్మకపోయి ఉండొచ్చు. సల్మాన్ ఖాన్‌తో త్వరలో చేతులు కలపబోతున్న కోలీవుడ్ స్టార్, డైరెక్టర్ ఈసారైనా రూట్ మారుస్తాడో లేదో చూడాలి. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న, పవన్ కళ్యాణ్ రియాక్షన్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రశ్న ఎదురైంది. కడప పర్యటనలో భాగంగా మీడియాతో పవన్ మాట్లాడుతుండగా బన్నీ అరెస్ట్‌పై స్పందించాలని ఓ విలేకరి అడిగారు. ఇది సంబంధం లేని ప్రశ్న. మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతాం? ఇంకా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించండి. సినిమాను మించిన సమస్యలపై డిబేట్ పెట్టండి, అడగండి అని పవన్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం చాలా రోజులుగా హాట్ టాపిక్గా ఉంది. ఈ అంశంపై చాలా మంది స్పందించారు. కానీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఓ రోజు ఆయన అల్లు అర్జున్ను పరామర్శిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు ఆయన మళ్ళీ ఏపీకి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు పరామర్శించలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అలాగే ఈ ఘటనపై తన స్పందన ఏమిటో ఇప్పటివరకు బయట పెట్టలేదు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్ళగా అల్లు అర్జున్ వివాదంపై మీడియా నుంచి పవన్ కళ్యాణ్కి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వివాదంపై స్పందించారు. నా మేనల్లుడికి కష్టం వస్తే వెళ్ళకపోవచ్చు, కానీ నా సిస్టమ్ జోలికి వస్తే నిలువునా పాతరేస్తా అంటూ కడప గడ్డ మీద పవన్ ఉగ్రరూపం దాల్చారంటూ కొన్ని మీడియా ఛానల్స్లో వైరల్ అవుతుంది. తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లారు. వైసీపీ నేతల దాడితో గాయపడి అతను ఆసుపత్రిలో చేరాడు. అతన్ని పరామర్శించిన అనంతరం జవహర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు పవన్. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్నించారు. అల్లు అర్జున్ వివాదంపై టీఎస్ సర్కార్ స్పందించింది, మీరేమంటారు అని ప్రశ్నించగా, రిలవెంట్ ప్రశ్నలు అడగండి. ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా? పెద్ద మనసుతో ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి అంటూ పవన్ కళ్యాణ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మాట్లాడడానికి సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి అన్నట్టుగా పవన్ సమాధానం చెప్పడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతున్నారని, రీసెంట్ భేటీ తర్వాత సినిమా